వచ్చే వచ్చే వచ్చలే ఆదిశక్తి వచ్చలే కవితక్క గదిలేరే ఇక చూడండమ్మలో వచ్చెనమ్మ వచ్చెనో నగదారిలో ఇవి వంటలెవరు చేసిరే పులే దారిలో. ప్రెసెంట్ మనం ఇక్కడ వంటశాల దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు మహిళలు మొత్తం ఈ రాత్రి మొత్తం సో ఇక్కడ సో ఉల్లిగడ్డలు కట్ చేస్తూ ఉన్నారు, వంటల కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరితో మాట్లాడదాం. అమ్మ మీ పేరు? సావిత్రి. సావిత్ర. సో ఏ టైంకి వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి 4:30, 5 అయింది. 5 అయిందా? సో ఏమేమి వంటకాలు చేయబోతున్నారు ఇక్కడ? ఎట్లా జరగబోతుంది సభ? మంచిగానే జరుగుతుంది అనుకుంటున్నాం. ఓకే. సో ఎవరి సభ జరుగుతుందో తెలుసా? కవితమ్మదా. సో అమ్మ మీ పేరు? నా పేరు చంద్రమ్మ. చంద్రమ్మ. సో ఏ వంటకాల కోసం ఇవి కట్ చేస్తారు? మటనా? తిన్నారా మరి మీరు? ఆడబిడ్డే తినలేదు, ఇంకా తినాలి. తినలేదా? సో మీకు సపరేట్ గా మరి వంట చేస్తారా? చేస్తారు. ఏం చేస్తారు? ఇప్పుడు మనకి ఏదో టమాటా రైస్, పప్పుచారు, సాంబారు. ఓకే. అలాంటివి. సో అంటే కవితమ్మ గారు కొత్త పార్టీ పెడుతురు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. ఓకే. అంటే మహిళలు మొత్తం సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అమ్మ మీ పేరు? మా పేరు దేవేంద్ర సార్. ఓకే. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? మేము ఇక్కడికి వచ్చే అక్కడ బయలుదేరే వరకు 4:30 బయలుదేరాం. ఇక్కడికి వచ్చే వరకు అంటే మీ వాళ్ళు అందరు పాటలు మంచిగా పాడతావని అంటారు. ఒక పాట పాడు, నీకు ఇష్టమైన పాట పాడు. మళ్ళీ చెట్టు నుంచి మదానో నవయ్యారి వచ్చేవారు ఎవరమ్మ, మదానో నవయ్యారి వచ్చేవారు కవితమ్మ, మదానో నవయ్యారి. ఓకే. అయితే నువ్వు పాట పాడుతున్నావు అని తెలిసి ఒక సింగర్ని కూడా పిలిచిన నేను. సింగర్ కూడా వచ్చిండు, రారా. సో మీరిద్దరు కలిసి ఆ పాట పాడండి ఇప్పుడు. మంచిగా వంటలు చేస్తున్నాం కదా, మొత్తానికి వంటలు ఎవరి? కవితకే కదా. వంటలమ్మ వంటలో నగదారిలో ఇవి కవితక్క వంటలో నగదారిలో. వంటలమ్మ వంటలో నగదారిలో ఇవి కవితక్క వంటలో. ఊరు వాడ గదిలేనే నగదారిలో ఇక కవితక్క వంటకో నగదారిలో. వచ్చే వచ్చే వచ్చలే ఆదిశక్తి వచ్చలే కవితక్క గదిలేరే ఇక చూడండమ్మలో. వచ్చే వచ్చే అక్కనే ఆదిశక్తి వచ్చనే కవితక్క వచ్చనే ఆడవంత గదిలనే. వచ్చే వచ్చే వచ్చలే ఆదిశక్తి వచ్చిలే కవితక్క గదిలినాది ఒక్కసారి చూడరే. వచ్చే వచ్చే వచ్చనే ఆదిశక్తి వచ్చనే కవితక్క గదిలనే వాడనంత వచ్చనే. వచ్చేనమ్మ వచ్చేనో నగదారిలో ఇవి వంటలెవరు చేసిరే పులే దారిలో. వచ్చే వచ్చే వచ్చనే నవేదారిలో వంటలెవరు చేసినే పులే దారిలో. కవితక్క వంటలే నగదారిలో ఇవి కమ్మనైన వంటలే పులే దారిలో. కవితక్క వంటలే నవేదారిలో కమ్మనైన వంటలే నవేదారిలో. వచ్చే వచ్చే వంటలమ్మ నగదారిలో కవితక్క వంటలమ్మ పులే దారిలో. వచ్చే వచ్చే వంటలమ్మ నగదారిలో కవితక్క వంటలమ్మ పులే దారిలో. చల్ వచ్చే వచ్చే వంటలో నగదారిలో ఇవి కవితక్క వంటలో పులే దారిలో. వచ్చే వచ్చే వంటలే నవేదారిలో కవితక్క వంటలే నవేదారిలో. సో మీరు ఉల్లిగడ్డలు కోస్తావారు, ఆయన కళ్ళ మండుతున్నాయంట. సో భూతం రమేష్ ఇప్పటి వరకు పాటలు పాడడం జరిగింది. సో వంటశాల దగ్గర ఉన్నాం కదా. సో ఇక్కడ మొత్తం చక్కెర పానకం అంటే దీనికి అంటే డబల్ కమిటా కోసం రెడీ చేయడం జరిగింది. సో కూరగాయలు ఇక్కడ బ్రెడ్ కట్ చేస్తూ ఉన్నారు చాలా మంది బ్రదర్స్. సో వీళ్ళందరితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. హాయ్ బ్రోస్, क्या कर रहे? ब्रेड कटिंग किस लिए? डबल का मीठा लिए? चाय टुकड़ा है. ओके ओके. सो किधर का है आप? पूरा हैदराबाद का. तेलुगु आता है? हिंदी में बात करते? नहीं, तेलुगु में बात करना. बोलो. अच्छा తెలుగు. సో ఇప్పుడు ఈడ ఎందుకు చేస్తారు ఇది? 60,000 మంది ఉంది. ఇది మన కవితక్క పార్టీ గురించి కొత్త పార్టీ పెట్టారు. దాని గురించి 60,000 మంది షాయితు కూడా మళ్ళంటే బిర్యానీలు, వైట్ రైస్, బగారా, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, వెజ్ నాన్ వెజ్ కలిపి మొత్తం 60,000 మందికి అన్నం ఫుడ్ జరుగుతుంది. పార్టీ పెట్టినందుకు కవితక్కకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు కూడా కొంచెం పని వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాము. అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. आपका नाम? मेरा नाम आबेद. तेलुगु आता? तेलुगु साफ नहीं आता. ओके. हिंदी.
ఓకే వస్తారు చెప్తే బడే వస్తారు. సో ఇక్కడైతే డబల్ కమిటా కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నారు. సో మనం చూస్తున్నాం. సో ఇదంతా బ్రెడ్. సో కాసక్తే కాసక్తే అంటే తినొచ్చు అంట. ఎట్లాగో నైట్ అయిపోయింది, 10 అవుతుంది. హాయ్ బ్రో, ఏం చేస్తున్నారు? వైట్ రైస్ తీసుకున్నాం. వైట్ రైసా? మీరు తినడానికా రేపటికా? ఓకే, ఏంటండి స్పెషల్ ఈరోజు మీకు ఇక్కడ? ఏం లేదు సార్, ఆలు కర్రీ. ఆలు కర్రీ. ఆలు కర్రీ. ఓకే, పార్టీ పేరు తెలుసా మీకు? కవితక్క పార్టీ పెడుతుంది, కొత్త పార్టీ. పేరైతే తెలియదు సార్, మీరు చెప్తే మేము అనుకుంటాం. కవితక్క పార్టీ పెడుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది సార్. బాగుంది. రావాలా, మంచిగా రావాలా. ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏం కాంగ్రెస్ పార్టీ సార్, మన కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు పేదలకు చాలా కష్టం అవుతుంది. ఓకే, అవును సార్. డన్, థ్యాంక్ యూ బ్రో. సో ప్రజెంట్ మనము ఈడ భోజన శాఖ దగ్గరికి మనం రావడం జరిగింది. సో ఇదంతా మనం చూస్తున్నాం కదా. సో ఎన్ని డేక్షలు ఉన్నాయో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తము హండీలు. నాకు తెలిసి ఇవే నాకు ఒక 1000-2000 ఉండొచ్చు నాకు తెలిసి ఇక్కడ మొత్తం. సో ఇక్కడ మొత్తం అంటే ఇక్కడ జరుగుతున్న సభకి మొత్తం అతిథుల కోసం 34 వంటకాలతో తెలంగాణ రుచులతో భోజనాలు పెట్టబోతున్నారు. సో దాంట్లో వచ్చేసి సో తెలంగాణకు సంబంధించినవి అంటే ఎక్కువ తెలంగాణలో నాన్ వెజ్ తింటారు కాబట్టి సో ఇక్కడ తలకాయ కూర, బోటీ ఫ్రై, తెలంగాణ మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, సో బొమ్మిడాయల పులుసు, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, సో సలాన్, అదేవిధంగా చామగడ్డ పులుసు, కచ్చారు, సో జొన్న రొట్టెలు, సర్వపిండి, బూరెలు, అరిసెలు, డబల్ కమిటా, పచ్చి పులుసు, పెరుగు, రైతా, ఇట్లాంటి చాలా అంబలి, ఇవన్నీ చాలా మట్టుకు అంటే తెలంగాణలో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని వెరైటీస్ రేపు పెట్టబోతున్నారు. సో ప్రజెంట్ అయితే ఇవన్నీ ఈ హండిలు మొత్తం ఖాళీగా ఉన్నాయి. సో రేపు పొద్దున వరకు మొత్తం రెడీ అయిపోతాయి. అక్కడైతే ఇప్పటికి స్టార్ట్ చేసిరు. సో ఇప్పుడు కుకింగ్ మొత్తం స్టార్ట్ అవుతూ ఉంది. సో ఇవన్నీ రెడీ అయ్యే వరకు నాకు తెలిసి రేపు సభ ముగించే లోపు ఇక్కడ మొత్తం రెడీ అయిపోతాయి. సో ఎంతమంది అంటే కొన్ని వేల మంది ఇక్కడ సభకు రాబోతున్నారు. సో ఆ 1000 మందికి ఫుడ్ అందరికి సరిపోలే కాబట్టి సో వాళ్ళందరికీ ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే సెట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కొంతమంది మహిళలు తింటూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం రండి. అమ్మ మీ పేరు? వసంత. సో ఏం పని చేస్తారు ఇక్కడ? క్యాంటరింగ్. సో ఏం పని మరి, ఏం చేయబోతారు? క్యాంటరింగ్ వడ్డిస్తారా? లేదు, కూరగాయలు కట్టింగ్. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? ఓకే. సో అంటే కవితక్క పార్టీ పెడుతుంది కదా, సో ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మాకేమైనా సాయం చేస్తే బాగుండు. పెన్షన్ కూడా రాయాలి. మా ఆయన కాలు ఎరిగింది. ఓకే, ఇట్లా వస్తున్నా కష్టం చేసుకుని. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఏం మంచిగా చేస్తలేదా? ఏం మంచిగా చేసేది మాకేం కనబడతాను. మాకు పెన్షన్ అయితే అసలే వస్తలేదు, ఎంత రాపించినా కానీ. ఓకే, కాలు అయితే ఇరిగింది, యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు 10 సంవత్సరాలకు ఎక్కువ. సో ఇప్పటి వరకు పెన్షన్ వస్తలేదు. మాకు కాలు నొప్పులు ఉన్నాయి, వస్తున్నాయి. మొక్కల నొప్పులు వచ్చినాయి నాకు కూడా. మా ఆయన కాలు ఇరిగింది. ఎన్ని గంటల దాకా అమ్మ పని ఇది? ఇక మేము పొద్దున సాయంత్రం వచ్చినాము, మళ్ళీ వంటలు అయ్యేదాకా ఉండాలి. రేపు 4-5 అవుతుంది. ఇక రేపు ఉండేసి తినేసి వెళ్తారా? తినేసి. ఓకే, తింటారు లేకుండా వెళ్ళిపోతారు. సో కవితక్క పార్టీ పెడుతుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ఓకే, ఆయన వచ్చినా మనకేం పెట్టేది లేదు. ఈ 4 ఏళ్ళు ఇది ఆడితేనే ఈ 4 ఏళ్ళు నోట్లోకి పోతాయి. ఇది ఆడకపోతే కింద పడతానే. అదే, ఓకే, సరే అమ్మా, డన్. మా ఆయన పేరు శివకుమార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.